నమో భగవతే రుద్రాయ. ధూమవర్ణంతో దర్శనమిచ్చే శ్రీ ధూమవతీదేవి దశమహావిద్యలలో 7వ మహావిద్య. జ్యేష్ఠమాసం శుక్లపక్ష అష్టమి తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైనది. ఈ దేవతకి ఉచ్చాటన దేవత అని పేరు. తన ఉపాసకుల యొక్క కష్టాల్ని దరిద్రాలని ఉచ్చాటన చేసి అపారమైనటువంటి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ ధూమవతీదేవి ఆరాధన వల్ల సాధకుడికి వివిధ రోగాల నుంచి శోకాల నుంచి విముక్తి కలుగుతుంది. పాలిపోయినటువంటి ముఖముతో, మసిబారిన వస్త్రాలతో, వేలాడే స్తనాలతో, క్రూరమైనటువంటి చూపులతో, విరబూసినటువంటి జుట్టుతో, వార్ధక్యం వల్ల కృషించిన శరీరంతో, అసఖ్యమైన రూపంతో కాకిధ్వజంగా కలిగిన రథం మీద కూర్చుని విధవిరాలుగా కళావిహీనమైన ముఖంతో ఆకలితో అర్థించేదానిలా కనిపిస్తూ ఒక చేత్తో చాటన ధరించి మరో చేత్తో వరాలిచ్చేదానిలా దర్శనమిచ్చే దేవి శ్రీ ధూమవతి. దశమహావిద్యలలో 7వ మహావిద్య ధూమవతి. ఆ విద్యలలోని దేవతలందరికంటే విభిన్నంగా కనిపించే రూపం ఆమెది. ఈ విద్యలలో మహాకాళికి మహాకాళుడు, త్రిపుర భైరవికి త్రిపుర భైరవుడు, త్రిపుర సుందరికి మహాకామేశ్వరుడు భర్తలుగా ఉన్నారు. కానీ ఈ ధూమవతి మాత్రం భర్తహీనురాలుగా విధవా రూపంతో కనిపిస్తుంది. ధూమం అంటే పొగ, అంటే పొగ వంటి వర్ణం కలిగింది ధూమవతి. వేదాల్లో ఈ దేవతని అప్రకాశానికి గుర్తుగా, రాత్రిగా, చీకటికి ప్రతిరూపమైన తమస్సుగా తమోదేవిగా వర్ణిస్తారు. అలాగే అలక్ష్మీ స్వరూపమైనటువంటి జ్యేష్ఠాదేవిగా కూడా సంభావిస్తారు. దక్ష ప్రజాపతి చేసినటువంటి యజ్ఞానికి పిలవకుండా వెళ్ళిన సతీదేవి అక్కడ తండ్రి చేత అవమానించబడింది. ఆ బాధలో అక్కడికక్కడే యోగాగ్నిని సృష్టించుకుని తన శరీరాన్ని ఆహుతి చేసింది. సతీదేవి శరీరం యోగాగ్ని ప్రభావంతో బూడిదగా మారగా ఆ బూడిద నుండి ధూమవతి ఆవిర్భవించింది. అలా ఆవిర్భవించినటువంటి ధూమవతి అక్కడున్న వారందరినీ కూడా తీవ్రమైనటువంటి కోపముతో ఉచ్చాటన చేసి పారేయగా ఆనాటి నుంచి ధూమవతికి ఉచ్చాటన చేసే మహాశక్తిగా పేరు వచ్చిందని స్వతంత్ర గ్రంథం చెబుతుంది. ఇదే గ్రంథంలో మరొక కథనం కూడా ధూమవతి ఆవిర్భావం గురించి తెలియజేస్తూ ఉంది. ఒకానొక సమయంలో శివపార్వతులిద్దరూ కూడా కైలాసంలో ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో పార్వతీదేవికి విపరీతమైనటువంటి ఆకలి వేసి శివుణ్ణి ఏదైనా తినటానికి కావాలని అడిగింది. ధ్యానంలో ఉన్న శివుడు ఆమె మాటల్ని వినిపించుకోలేదు. అది గమనించిన పార్వతి ఆకలి తీవ్రం కాగా భర్త వినిపించుకుపోయేసరికి కోపంతో ఒక్కసారిగా ఉగ్రచండిగా మారి శివుణ్ణి అమాంతం మింగేసింది. అంతే, వెంటనే ఆమె శరీరం బూడిద రంగులోకి మారిపోయి తెల్లగా పాలిపోయింది. ఇలా భర్తను మింగేసినటువంటి పార్వతితో ఆమె శరీరంలోని శివుడు, ఓ పార్వతి, నన్ను మింగి విధవరాలుగా మిగిలి బూడిద రంగులోకి మారిన నీవు నేటి నుంచి ధూమవతిగా దశమహావిద్యలలో ఒకదానిగా పూజించబడతావు అని చెప్పాడు. అలా ధూమవతి ఆవిర్భవించిందని మరొక కథనం ద్వారా మనకు తెలుస్తుంది. ఇలా మహాశక్తిగా ప్రసిద్ధి పొందిన ఈ ధూమవతి ఏకాకినిగా, భర్తహీనురాలుగా, తనకు తానే స్వతంత్రురాలుగా, ప్రపంచాన్ని సైతం ఉచ్చాటన చేయగలిగిన సమర్థురాలుగా లోకంలో ప్రసిద్ధి చెందింది. మానవ జీవితంలో దుఃఖానికి కారణమైనటువంటి దేవతలు రుద్రుడు, యముడు, వరుణుడు, నిరుతి. రుద్రుడు ఆగ్రహిస్తే మనకి జ్వరం, పిచ్చితనం, తీవ్రమైన దాహం వంటి రోగాలు కలుగుతాయి. యముడికి కోపం తెప్పిస్తే మనకి మూర్ఛ వ్యాధులు, అంగాలు కోల్పోవటము, పక్షవాతం, కీళ్ల వ్యాధులు వంటివి కలుగుతాయి. అలాగే కురుపులు, క్యాన్సర్, గడ్డలు, గర్భస్రావాలు కలుగుతాయి. వరుణుడికి కోపం వల్ల ఇవన్నీ కూడా కలుగుతాయి. దుఃఖం, కలహాలు, ఆకలి బాధలు లాంటి వ్యాధులన్నీ కూడా నిరుతి ఆగ్రహంతో మనకి కలుగుతూ ఉంటాయి. ఈ నలుగురిలో నిరుతి, ధూమవతి అభిన్నమని పండితులు చెబుతారు. అందుకే ధూమవతీదేవి ఆగ్రహిస్తే ఈ కష్టాలన్నీ కూడా వస్తాయి. ఆమె అనుగ్రహిస్తే ఈ కష్టాలన్నీ పారిపోతాయి. కనుక రోగాలు పోవటానికి, దరిద్రం నాశనమైపోవటానికి, యుద్ధాలలో విజయం సాధించడానికి, శత్రువులు పారిపోవటానికి, భూత ప్రేత పిశాచాలు వదిలిపెట్టి పోవటానికి ఈ దేవతని ఉపాసించాలి. ముఖ్యంగా ఈమె ఉచ్చాటన దేవత. ఎటువంటి కష్టాలనైనా, బాధలనైనా, శత్రువులనైనా ఈ దేవి ఉచ్చాటన చేసేస్తుంది. కావ్యకంఠ గణపతి మహాముని వారు కూడా తమ దశమహావిద్యా సూత్రాలలో ఈ మహావిద్య గురించి చెబుతూ విశ్వోచ్చాటన కామో ధూమవతి ముపాసత. ఈ విశ్వంలోని ఏ వస్తువునైనా చివరికి విశ్వం మొత్తాన్నైనా ఉచ్చాటన చెయ్యాలి అంటే ధూమవతి ఉపాసన చెయ్యాలని అంటారు. పిప్పలాద మహర్షి మొదటిసారి ఈ ధూమవతి దేవిని దర్శించి
ఆ మహావిద్య మంత్రానుష్ఠానాన్ని లోకానికి అందించాడు. దశ మహావిద్యలలోని కాళీదేవి వృద్ధరూపమే ధూమవతి అని, అందుకే ధూమవతిని వృద్ధకాళి అని పిలుస్తారని కొందరు పండితులు అభిప్రాయపడతారు. అలాగే కాలానికి కాలాతీతానికి, ప్రాణానికి ప్రాణాతీతానికి, కనిపించేదానికి కనిపించని దానికి ధూమవతి ప్రతీక అని కూడా భావిస్తారు. ఈ ధూమవతి దేవి వరాహముఖంతో ధూమ్రవారాహిగా మరింత ఉగ్రమూర్తిగా కూడా వర్ణించబడింది. ఈ ఉగ్రమూర్తిని ఉపాసించేటటువంటి సాధకుడు, అమ్మా ధూమ్రవారాహి, నీకు నమస్కారము. ఆవు గొంతుని పులి కొరికినట్లుగా, ఏనుగుని సింహం చీల్చి చంపినట్లుగా నా శత్రువు యొక్క ప్రాణాన్ని హరించు, నా శత్రువునే నీకు బలిగా సమర్పిస్తున్నాను అని ప్రార్థించి, తీవ్రమైనటువంటి శత్రుబాధ ఉన్నప్పుడు ఈ ధూమ్రవారాహి మంత్రాన్ని ఒక మండలం రోజులు జపించి దశాంశ హోమము తామస ద్రవ్యాలతో చేస్తే, ఎవరి గురించైతే సంకల్పించి ఈ ప్రయోగం చేశారో ఆ శత్రువు భార్యా పిల్లలతో బంధువులతో సహా నాశనమైపోతాడు. దశ మహావిద్యలలోని ధూమవతి తీవ్ర దేవతగా ప్రసిద్ధి పొందింది. ప్రేత్కారిణి తంత్ర గ్రంథంలో ఈ దేవీ మంత్రాన్ని సిద్ధి పొందినటువంటి సాధకుడు ఎవరినైనా ఒక స్థానంలో నుంచి వెళ్ళగొట్టాలి అంటే ధూమవతి ప్రయోగాన్ని వామాచార పద్ధతిలో చెయ్యాలని చెప్పబడింది. ఈమె తీవ్ర లక్షణాలు కలిగిన దేవత అయినప్పటికీ తన మంత్రాన్ని ఉపాసించే వారి కష్టాలను పోగొట్టే వరదాయిని కూడా. కనుక నిర్భయంగా ఈ దేవతను ఉపాసించవచ్చు. సాధారణంగా మనం ఏ దేవతనైనా పూజించినా, మంత్ర జపం హోమం చేసినా ఐశ్వర్యము విద్య మొదలైనవి కావాలని కోరుతాం. అయితే ధూమవతి మంత్ర సాధన చేసేవాళ్ళు కావాలని ఏదీ కోరకూడదు, వదిలించమని సంకల్పించాలి. అంటే దరిద్రాన్ని పోగొట్టమని, కర్మదోషాలను పోగొట్టమని, శత్రువులను పోగొట్టమని, రోగాలను పోగొట్టమని, ఇలా మనకు వద్దనుకునే విషయాల్ని మనం నుంచి ఉచ్చాటన చేయాలని ప్రార్థించాలి. అలానే సంకల్పించాలి. అమ్మవారి యొక్క ధూమవతి అనుగ్రహం ప్రతి ఒక్కరికి కూడా కలగాలి. సర్వే జనా సుఖినో భవంతు.